ఆపరేషన్ సఫీర్ సాగర్ ఎలా ఉందంటే కార్గిల్ వార్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన ఈ సిరీస్ నిజంగా మంచి వార్ డ్రామా లాగా ఉందా లేదా ఆల్రెడీ మనం చూసిన వార్ మూవీస్ లాగా ఉందా ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా పోస్టర్. నా ఒపీనియన్ చెప్పాలంటే ఆపరేషన్ సఫీర్ సాగర్ అనేది డెఫినెట్లీ వర్త్ వాచింగ్. ఎందుకంటే ఈ సిరీస్ లో ప్యాట్రియాటిజం ని ఓవర్ గా చూపించలేదు. అన్నెసరీగా డైలాగ్స్, లౌడ్ ఎమోషన్స్, ఎనిమీ మీద హ్యాటెడ్ ఇలాంటివి ఎక్కువ ఉండవు. ఇన్స్టెడ్ గా మన సోల్జర్స్ ఏం చేశారు, ఎలాంటి ఫైట్ చేశారు అనే పాయింట్ మీద ఫోకస్ చేస్తుంది. స్టోరీ ఏంటంటే ఆపరేషన్ సఫీర్ సాగర్ అనేది 1999 కార్గిల్ వార్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన రియల్ ఆపరేషన్ బేస్ చేసుకుని తీసిన సిరీస్. ఇందులో మెయిన్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన గోల్డెన్ ఆరో స్క్వాడ్రన్ జర్నీని అయితే చూపిస్తారు. ఇనిషియల్ లెవెల్ కి ఎనిమీ ఏరియాను అబ్జర్వ్ చేసి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తారు. కానీ కార్గిల్ సిచ్యువేషన్ సీరియస్ అవగానే ఎనిమీ పొజిషన్స్ ని టార్గెట్ చేయడానికి వీళ్ళని హై ఆల్టిట్యూడ్ మిషన్స్ కి అయితే పంపిస్తారు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 18,000 feet ఆల్టిట్యూడ్ లో ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ తో కాంబాట్ మిషన్స్ చేయడం అంటే నార్మల్ మ్యాటర్ అయితే కాదు. ఆ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో పైలట్స్ ఎలా ఆపరేట్ చేశారు, ఎలా టార్గెట్స్ ని ఐడెంటిఫై చేశారు, ఎలా అటాక్స్ ని ప్లాన్ చేశారు, ఆ ఎంటైర్ ప్రాసెస్ అయితే సిరీస్ లో చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూపిస్తారు. ఈ సిరీస్ లో స్క్వాడ్రన్ లీడర్ గా అజయ్ అహూజా క్యారెక్టర్ అయితే సిద్ధార్థ్ గారు ప్లే చేశారు. వింగ్ కమాండర్ గా టోనీ దహోనా క్యారెక్టర్ ని జిమ్మీ షేర్గిల్ గారు అయితే చేశారు. వీళ్ళతో పాటు యంగ్ అండ్ టాలెంటెడ్ పైలట్స్ ని ట్రైన్ చేస్తూ వార్ సిచ్యువేషన్ ని ఫేస్ చేయడం ఎలాగా అనేది మనం ఈ మూవీలో చూడాలి. పెర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయంటే సిద్ధార్థ్ అండ్ జిమ్మీ షేర్గిల్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా మెచ్యూర్డ్ గా అయితే ఉన్నాయి. ఓవర్ యాక్టింగ్ లేకుండా క్యారెక్టర్స్ కి కావాల్సిన సీరియస్నెస్ తో పెర్ఫార్మెన్స్ చేశారు. ఎస్పెషల్లీ పైలట్స్ గా అయితే వీళ్ళిద్దరూ స్క్రీన్ మీద చాలా బిలీవ్ గా అయితే అనిపిస్తారు. యంగ్ యాక్టర్స్ కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేశారు. ఈ సిరీస్ లో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకున్నప్పుడు యూజువల్లీ సినిమా కోసం క్యారెక్టర్ నేమ్స్ ని చేంజ్ చేయడం, ఇన్సిడెంట్స్ ని ఎగ్జాగరేట్ చేయడం జరుగుతుంది. కానీ ఆపరేషన్ సఫీర్ సాగర్ లో రియల్ పీపుల్ అండ్ రియల్ ఈవెంట్స్ ని చాలా వరకు యాజ్ ఇట్ ఈస్ గా ప్రెజెంట్ చేయడానికి అయితే ట్రై చేశారు. అజయ్ అహూజా, టోనీ లాంటి రియల్ పర్సనాలిటీస్ తో పాటు పర్వేజ్ ముషారఫ్, నవాజ్ షరీఫ్ లాంటి పొలిటికల్ ఫిగర్స్ కూడా స్టోరీలో ఉంటారు. కొన్ని హిస్టారికల్ ఈవెంట్స్ కు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ రెఫరెన్సెస్ కూడా ఈ సిరీస్ లో చూపిస్తారు. ఈ సిరీస్ కి బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే ఏరియల్ యాక్షన్. ఫైటర్, తేజస్, స్కై ఫోర్స్ లాంటి మూవీస్ లో మనం ఆల్రెడీ ఏరియల్ కాంబాట్ సీన్స్ అయితే చూసాం. కానీ ఆపరేషన్ సఫీర్ సాగర్ లో లిమిటెడ్ స్కేల్ లో ఉన్న బడ్జెట్ అయిన ఏరియల్ సీక్వెన్స్ అయితే చాలా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేసింది. ఎస్పెషల్లీ కాక్పిట్ సీన్స్ అయితే చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయి. ఎయిర్ లో ఫ్లై అవుతున్నట్టు, పైలట్ యాక్చువల్ మిషన్ పర్ఫామ్ చేస్తున్నట్టు ఫీల్ అయితే వస్తుంది మనకి. CGI యూజ్ చేసినట్టు కాకుండా స్టోరీలో పార్ట్ గా నేచురల్ గా అయితే యూజ్ చేశారు. అందుకే వార్ జోన్ లో మనం కూడా ఉన్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. సిరీస్ లో నెగిటివ్స్ ఏంటంటే ఎమోషనల్ ఇంపాక్ట్. మనం వార్ డ్రామాలో ఒక సోల్జర్ ని లాస్ అయినప్పుడు ఆ లాస్ స్ట్రాంగ్ ఫీల్ అయ్యేలాగా చూపించాలి. కానీ కొన్ని ప్లేసెస్ లో సిరీస్ ఆ ఎమోషన్స్ అయితే కొంచెం ఫాస్ట్ గా మూవ్ చేసినట్టు ఫీల్ వస్తుంది. ఆ మూమెంట్ దగ్గర నెరేటివ్ కొంచెం స్లో అయ్యి క్యారెక్టర్ ఎమోషన్స్ ని ఇంకా డీప్ గా చూపించుంటే ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉండేది. అందుకే క్లైమాక్స్ లో మనకి హ్యాపీనెస్ ఇచ్చిన ఎమోషనల్ గా కొంచెం హై ఇస్తే బాగుంది అనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే ఆపరేషన్ సఫీర్ సాగర్ ఈజ్ ఏ వెరీ గుడ్ వార్ సిరీస్. ఇది జస్ట్ ఇండియన్ ఆర్మీ గురించి కాకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన సాక్రిఫైసెస్, ఓవర్ ద టాప్ ప్యాట్రియాటిజం లేకుండా, అన్నెసరీ హ్యాటల్ లేకుండా రియల్ ఇన్సిడెంట్స్ ని రెస్పెక్ట్ చేస్తూ మన సోల్జర్స్ మీద రెస్పెక్ట్ పెరిగేలా చేస్తుంది. ఎస్పెషల్లీ రియలిస్టిక్ ఏరియల్ యాక్షన్, పెర్ఫార్మెన్సెస్, ఐఎఫ్ ప్రెజెంటేషన్ ఈ సిరీస్ కి అయితే బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్. వార్ డ్రామా ఇష్టం ఉన్న వాళ్ళకి, కార్గిల్ వార్ హిస్టరీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ సఫీర్ సాగర్ డెఫినెట్లీ వాచ్ చేయాల్సిన సిరీస్. ఫైనల్ గా ఈ సిరీస్ కి నేను ఇస్తున్న రేటింగ్ 3.5 out of 5. ఓటీటీలో టైం దొరికినప్పుడు డెఫినెట్ గా వాచ్ చేయండి. ఇది జస్ట్ ఒక వార్ స్టోరీ కాదు, మన హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ చాప్టర్ ని స్క్రీన్ మీద రిక్రియేట్ చేసిన సిన్సియర్ అటెంప్ట్. ఈ వెబ్ సిరీస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి అయితే ఒక బెస్ట్ ట్రిబ్యూట్ ఇచ్చారని అయితే చెప్పొచ్చు. ఈ సిరీస్ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా పోస్టర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.